సెకండ్ ఫ్లోర్కి రీచ్ అయ్యి సన్నీ ఛాంబర్ కనిపెట్టి గ్లాస్ డోర్ నుంచి లోపలికి చూసిన వైభవికి చాలా సీరియస్గా ఏదో ఫైలు స్టడీ చేస్తున్న సన్నీ కనిపించాడు. నిజానికి అదేమి ఇంపార్టెంట్ ఫైల్ కూడా కాదు, కానీ ఒక డైరెక్షన్ లేకుండా ఏదేదో చేసేయాలని ఆరాటంలో అలా ఫైల్స్ ముందేసుకుని కూర్చుంటాడు సన్నీ. ఇకపోతే ఇంత సడన్గా వైభవి ఆఫీస్కొచ్చింది అంటే ఖచ్చితంగా ఆమె దేవా మిస్సింగ్ గురించి ఆరా తీస్తుంది లేదా ఏదైనా ఫేవర్ అడుగుతుందని ఆమెను ఆల్రెడీ గమనించిన సన్నీ ఎలాగైనా అవాయిడ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. మే ఐ కమిన్ అంటూ బయట్నుంచి వైభవి వాయిస్ వినిపించడంతో ఎస్ ప్లీజ్ అంటూ ఫైల్ని టేబుల్ మీద పడేశాడు. లోపలికొచ్చిన వైభవిని పరీక్షగా చూసిన సన్నీకి కేవలం ఒక్కరోజులోనే ఆమె ఎంత డల్ అయిపోయిందో అర్థమయ్యి పాపమనిపించింది. హాయ్ సన్నీ అని పలకరించి అతని ఎదురుగా కూర్చుంది వైభవి. ఆమె కళ్లలో సన్నీ మీద నమ్మకం, హెల్ప్ దొరుకుతుంది అనే ఆశ కనపడుతోంది. హాయ్ అని ఒక్క సెకండ్ గ్యాప్ తీసుకున్న సన్నీ స్ట్రైట్గా పాయింట్కి రా వైభవి, నీకేం కావాలో చెప్పు, నా వల్ల ఎంతైతే అంత ఖచ్చితంగా చేస్తాను అని డొంక తిరుగుడు లేకుండా చెప్పాడు సన్నీ. వైభవి కూడా టైం వేస్ట్ చేసే మనిషి కాదు. నాకేదైనా జాబ్ కావాలి సన్నీ అని వెంటనే అడిగేసింది. సన్నీ మొహంలో ఎక్స్ప్రెషన్ మారిపోయింది. సారీ వైభవి, ప్రస్తుతం కంపెనీలో వేకెన్సీస్ ఏం లేవు అని మొహమాటం లేకుండా చెప్పాడు. వైభవి గుండె గొంతులో ఇరుక్కుపోయిన ఫీలింగ్ వచ్చింది. సన్నీ ప్లీజ్ ఏదో ఒక పని ఇవ్వు, అట్లీస్ట్ రిసెప్షనిస్ట్ జాబ్ అయినా ఓకే, నేను చేస్తాను, శాలరీ కూడా తక్కువేవు, నేను డిమాండ్ చేయను, నేను సర్వైవ్ అవ్వడానికి నాకు జాబ్ కావాలంతే అని రిక్వెస్ట్ చేసింది. కానీ అది ఆల్మోస్ట్ బెగ్గింగ్ లాగే ఉంది. ఆమె చాలా స్ట్రాంగ్గా అడగడంతో సన్నీకి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆమెకు జాబ్ ఇవ్వాలంటే చంద్రశేఖర్ని ముందుగా కన్విన్స్ చెయ్యాలి. అది చంద్ర